నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. 2019 నుంచి 24 దాకా వైసీపీ హయాం నడిచింది. అయితే వైసీపీలో ఉండేటువంటి నేతలందరూ కూడా సామంత రాజుల్లాగా వారి యొక్క హయాంని అయితే నడిపించారని చెప్పుకోవాలి. అయితే ప్రజల పరిపాలన పక్కన పెట్టి స్వార్థంతో దాచుకో అనేటువంటి ఒక పథకాన్ని వైసీపీ పార్టీ అమలు చేసిందని చెప్పి ఏపీలో ఉండే ప్రజలందరూ కూడా 2024లో కూటమికి మద్దతు తెలిపారు. అంటే 2019లో దాదాపు 151 సీట్లు ఇచ్చినటువంటి ఒక వైసీపీ పార్టీకి 11 స్థానాలకు పరిమితం చేశారు ఏపీ ప్రజలు. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పేసి అనుకోవచ్చు. వాస్తవానికి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఇబ్బందుల మీద ఇబ్బందులు వస్తుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే గత జన్మలో ఏదైనా పాపం చేసామో అని చెప్పి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు తగులుతున్న దెబ్బలు మనం చూస్తే 21 లోపల ఖచ్చితంగా నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరు కావాలి అని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి ఒకరోజు ముందే జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి కోర్టుకు రాబోతున్నారు. దాదాపు 6 ఏళ్ల క్రితం ఆయన కోర్టుకు హాజరయ్యారు. దాదాపు 12 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఇది తీసి పక్కన పెడితే వెంకటరెడ్డి అరెస్ట్. అయితే ఇప్పుడు వచ్చేసరికి గతంలో ఏదైతే డిఫాల్ట్ బెయిల్ తీసుకున్నటువంటి ఒక కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోందప్ప కావచ్చు, ఈ ముగ్గురు డిఫాల్ట్ బెయిల్ మళ్ళీ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం, ఈ నెల అంటే నవంబర్ 26వ తారీఖు లోపల వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళి సిబిఐ కోర్టు ముందు సరెండర్ కావాలని చెప్పేసి అనడం, ఇవన్నీ చూస్తున్నాం. అతి తొందరలో వైఎస్ వివేక కేసు కూడా. సో ఇలా అన్ని చూసుకుంటూ పోతే ఏదైతే మద్యం కేసులో ఒక పెద్ద తలకాయ ఉన్నటువంటి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు కూడా జప్తు చేయబోతున్నాం. సో ఇవన్నీ చూస్తుంటే మొన్న మధ్య రాజకేశ్ రెడ్డి ఆస్తులు జప్తు చేయడం, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు జప్తు చేయడం, అదేవిధంగా డిఫాల్ట్ బెయిల్ వెళ్ళినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీరి ముగ్గురు డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయడం, మళ్ళీ జైలుకి పిలిపించి పూర్తి విచారణ అయిపోయేంత వరకు జైల్లో ఉండాలని చెప్పేసి ఆదేశించడం. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే వస్తుంది. సో అటు పార్టీ తరఫున కావచ్చు, అటు వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు అవినీతులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడడం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు వీళ్ళ మధ్యలో సఖ్యత లేకపోవడం కావచ్చు, అదేవిధంగా అప్పట్లో చేసినట్టు అవినీతి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడడం కావచ్చు, లేదా వైఎస్ వివేక కేసు తిరగదోడడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని, ఖచ్చితంగా జైల్లోకి అతి తొందరలో పోతున్నారని చెప్పి, అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే అధికార ప్రతినిధులుగా ఉన్నవారు కూడా మొన్న ఈ మధ్య వెళ్ళి ఏదైతే కర్నూలుకు సంబంధించినట్టు బస్ సంఘటనకు సంబంధించి అడిగితే యాంకర్ శ్యామల గారు కూడా నాకు ఏ సంబంధం లేదు, అంతా పైన స్క్రిప్ట్ వచ్చింది అదే చదువుతున్నా అని చెప్పి. ఈ రోజు కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు వచ్చి శ్యామల మాట్లాడుతుందంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ వస్తేనే చదువుతా తప్ప లేకపోతే రాదని చెప్పేసి. ఇదే విధంగా చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని ఎలా చెప్పవచ్చు అంటే ఒక్కొక్కటిగా బయటికి రావడమే కాకుండా ఖచ్చితంగా ఇప్పటిదాకా గత కొద్ది రోజులుగా రెడ్ బుక్ అనే మాట మనం ఎక్కడ కూడా వినాల. కానీ నవంబర్ 14-15 తేదీలు ఏదైతే ఉన్నాయో సిఐఏ పెట్టుబడుల సదస్సులో దాదాపు అతి భారీగా పెట్టుబడులు రావడం, రాష్ట్రం ఒక పక్క అభివృద్ధి చెందుతుండడం. అయితే ఈ అభివృద్ధిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, లేదా వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, విషం చిమ్మే ప్రయత్నాలు ఖచ్చితంగా ఇప్పటి నుంచి చేస్తారు ఉధృతంగా అని తెలిసి గతంలో కూడా వాళ్ళు విషం చిమ్ముతూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటిదాకా వినిపినటువంటి ఒక రెడ్ బుక్ ఇప్పుడు మళ్ళీ తెరుచుకోబోతుందా అని చెప్పి వైసీపీ నేతల్లోనే చాలా రకాలైనటువంటి అనుమానాలు, చర్చలు నడుస్తున్నాయి. కానీ వాస్తవానికి రెడ్ బుక్ అనేది లేదు. వాస్తవానికి రెడ్ బుక్ అనేది కాదు. చట్ట ప్రకారంగా పోలీసులు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, తమ పని తను చేసుకుంటూ పోతుందని చెప్పి దీని నుంచి తప్పించుకోవాలి. లేదా నిజంగా మీరు అన్నట్టే రెడ్ బుక్ లో ఉండకూడదంటే ఎక్కడా కూడా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఆటంకం కలిగించకుండా ఉంటే మీ పేరు రెడ్ బుక్ లో ఉండదని చెప్పేసి చాలా మంది టీడీపీ నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు చెప్తున్నారు. అయినా సరే వైసీపీ నేతలు సంబంధించి ఖచ్చితంగా ఇలాంటివి పట్టించుకోరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడెప్పుడు జైల్లోకి వెళ్ళి జగన్ కళ్ళలో పడదామని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ ఆపరణ కూడా ఇప్పటికే విశ్లేషకులు చాలా మంది చెప్తూ వస్తున్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు
ఇప్పటికి అంటే ఇంత దారుణంగా తయారయ్యి కోర్టుకు హాజరు అవుతున్న టైంలో కూడా ఆయన నేను రేపు హైదరాబాద్ వస్తున్నా, అందరు అక్కడికి రండి అని చెప్పేసి పిలుపునివ్వడం కూడా మనం చూస్తే ఖచ్చితంగా ఇది కూడా ఒక రకమైన కుట్రలో భాగమే. అంటే మళ్ళీ ఆయన కోర్టుకు హాజరు కాకుండా ఉండాలంటే ఇక్కడ ఏదో ఒక ఉద్రిక్తత నెలకొల్పి నేను వస్తే ఇలానే ఉంటుంది కాబట్టి నేను రానని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి సారవ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అవే కాకుండా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బలాగా ఈ ముగ్గురు అంటే ఒక దెబ్బకి ముగ్గురు పిట్టలు అన్నట్టుగా ఈ ముగ్గురు కూడా మళ్ళీ అరెస్ట్ మళ్ళీ 26 తారీఖు లోపల వెళ్ళడం, వాళ్ళు ఖచ్చితంగా పూర్తి విచారణ అయిపోయేదాకా జైల్లోనే ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఖచ్చితంగా అతి తొందరలో వేళ్లు పోతున్నాయని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రచారానికి కానీ లేదా ఇంకేదైనా సరే కంపెనీలు కానీ లేదంటే వేరే ఇంకేదైనా సరే ప్రభుత్వం సంబంధించి కావచ్చు రాజకీయ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాల్లో పాల్గొంటాడని కావచ్చు కొంచెం ఎక్కువ శాతం ఎక్కువ పబ్లిసిటీ కానీ ఇచ్చి ఆయనకి ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన ఎక్కువగా ఉండేది మాత్రం బెంగళూరు, అది యలహంక ప్యాలెస్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ యలహంక ప్యాలెస్కి వెళ్ళిన ప్రతిసారి ఎక్కడ కూడా ఒక హంగామా ఉండదు, కనీసం ఆయన వెళ్తున్నట్టు కూడా ఎక్కడ చెప్పను కూడా చెప్పడు. ఆయన చటుక్కుని వెళ్ళిపోయి వీకెండ్ మొత్తం అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ మంగళవారం మధ్యాహ్నానికో సాయంత్రానికి వచ్చి మళ్ళీ శుక్రవారం సాయంత్రానికి వెళ్ళిపోతుంటాడు. ఇది రెగ్యులర్గా ఆయనకు ఉన్నటువంటి ఒక దినచర్య, అది అందరికీ తెలిసిందే. ఇది తీసి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి రాబోతున్నారు. అయితే వాస్తవానికి తెలంగాణలో ఇక్కడ ఆయన ఇప్పుడు వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన నేతలు కూడా లేదా అధికార ప్రతినిధులు ప్రతిసారి అనేది ఏంటి అంటే వీకెండ్లో అంటే ఆదివారం కావచ్చు లేదా శనివారం కావచ్చు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాడు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండ్, హైదరాబాద్ లోటస్ పాండ్ అనేటి ప్యాలెస్ ఉన్నా అక్కడికి ఎందుకని రావట్లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారు కాబట్టి. అయితే 20వ తారీఖున అంటే నవంబర్ 20వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి రాబోతున్నారు. కానీ హైదరాబాద్కి రాబోతున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రతి ఒక్క మీడియా కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, వాళ్ళందరూ చెప్తుంది ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే తస్మాత్ జాగ్రత్త అంటున్నారంటే వాస్తవానికి వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఎవరైతే ఉంటారో ప్రత్యర్థులు కావచ్చు, వ్యతిరేక పార్టీ కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు సాధారణంగా భయపడాలి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే సొంత పార్టీ కార్యకర్తలు కూడా భయపడుతున్నారట. ఎందుకంటే గతంలో ఎన్నో టూర్లకు వెళ్ళి అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు అంటే కింద పడడం కావచ్చు, లేదంటే మనకు తొక్కిసలాట కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకెన్నో జరిగినా సరే అసలు పట్టించుకోరు. అదేవిధంగా గుంటూరుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మిర్చి యార్డు రైతులను పలకరిస్తానికి అక్కడ 14 టిక్కీలు కొట్టేశారట, 30,000 నగదు పోయిందట, దాదాపు 3-4 సెల్ ఫోన్లు పోయాయట. అదేవిధంగా తెనాలి టూర్ ఏదైతే వెళ్తున్నాడో జగన్మోహన్ రెడ్డి వద్దు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బాగా గంజాయికి అడిక్ట్ అయి ఉన్నోళ్ళు, చైన్ స్నాచింగ్లు లేదా మర్డర్లకు పాల్పోయేటోళ్ళు అంటే పోయి వాళ్ళకి మద్దతు ఇచ్చి ఉన్నటువంటి యొక్క పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ పోవడంతో కొంతమంది వైసీపీ నాయకులు పార్టీ వీడడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే బంగారుపాలెం ఏదైతే ఉందో ఆ టూర్కి వెళ్ళి మామిడి పళ్ళను కిందేసి తొక్కిచ్చేసి విటాటహాసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఏ టూర్ పెట్టుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంటే వాళ్ళ ప్రత్యర్థులైనటువంటి ఒక పార్టీలు కాదు, సొంత కార్యకర్తలను కూడా ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అదేవిధంగా రెంటపాల టూర్కి వెళ్తే సింగయ్యని తన సొంత కారు కింద ఎలా తొక్కిచ్చాడో కూడా చూసాం. సో ఈ విధంగా అన్ని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరైనా సరే భయపడాల్సిందే. అయితే అది ప్రత్యర్థ పార్టీలు కావచ్చు లేదా సొంత పార్టీ కార్యకర్తలు కావచ్చు. అటువంటిది ఇప్పుడు తెలంగాణలో ఒక ఎంట్రీ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ కొంత పూర్తిగా సదురుకుంటుందంట. వామో జగన్మోహన్ రెడ్డి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది కాబట్టి ఏదో ఒకటి దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని. వాస్తవానికి చాలా మంది అనలిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి దాదాపు 6 సంవత్సరాల తర్వాత అంటే 12 ఏళ్లుగా బెయిల్ పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత అంటే తన సీఎం ఉన్నప్పుడు నేను చాలా ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను రాలేనని చెప్పేసి అనడం, దాని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కోర్టుకు హాజరు కాకుండా ఉండడం, సిబిఐ ఇప్పుడు సీరియస్ అయ్యి 21 లోపల అంటే వాస్తవానికి ఆయనకి ఇచ్చిన టైమింగ్ ఇది కాదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ టూర్ వెళ్ళి రాగానే ఖచ్చితంగా ఏదైతే సిబిఐ కోర్టుకు హాజరు కావాలంటే అవి పెడచోవని పెట్టాడు.
సో ఇప్పుడు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పి 21వ తారీఖు డెడ్ లైన్ ఇవ్వగానే 20వ తారీఖు రాబోతున్నాడు. అయితే మళ్ళీ ఒక 6 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు కోర్టు హాజరు కాకుండా ఉండాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదో ఒకటి జరగాలి. అది ఏం జరగాలి అంటే ఒక సింగయ్యని తొక్కించడం లాంటిది కావచ్చు, లేదా ఏదైతే మనం చూసాం తెనాలి 2లో గంజాయి బ్యాచ్ జాన్ విక్టర్ ని కలిశాడు కాబట్టి అలాంటి బ్యాచ్లు రెచ్చగొట్టి ఇక్కడ ఏదో ఒకటి దాడులు చేయించడం కావచ్చు, లేదా విపరీతమైన క్రౌడ్ ని తనకున్నటువంటి ఒక అక్రమంగా సంపాదించినటువంటి కొన్ని కోట్లు వెదజల్లి కోర్టుకు హాజరు కాకుండా అంటే కోర్టు ప్రాంగణంలో తొక్కిసలాట లాంటి ఏదైనా ప్లాన్ చేయడం కావచ్చు. సో నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు కాబట్టి ఈ అభిమానాన్ని మీరు ఎక్కడ కూడా తట్టుకోలేరు అని చెప్పేటువంటి ప్రయత్నంలో రేపు జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నాడా? ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే ఒక్కసారి పోస్టర్లు చూడండి, వాళ్ళ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వేయించుకున్న పోస్టులు చూశారుగా. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారీ ప్రణాళికతో హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ వచ్చి ఈ యొక్క భారీ కుట్రని బయట పెట్టబోతున్నారు. మరొకసారి కోర్టుకు హాజరు కాకుండా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక ఏకైక ఆఖరి ప్రయత్నం ఇదే. సో ఈ ప్రయత్నం విఫలిస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రతి శుక్రవారం ముత్తైదులాగా కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు ఏంటి అనే దానిపైన చాలా భారీగా చర్చించుకుంటున్నారు. ఒక్క వ్యక్తి వస్తున్నాడంటే 2 రాష్ట్రాలు ఇంత చర్చించుకుంటుందంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యే లోపల ఏం జరగబోతుంది, లేదా కోర్టు నుంచి బయటకు వచ్చే లోపల ఏం చేయబోతున్నాడు, ఖచ్చితంగా అటు ఏపీ పోలీసులు కావచ్చు ఇటు తెలంగాణ పోలీసులు కావచ్చు ఖచ్చితమైన నిఘా అయితే పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పప్పులు ఉడకకుండా చూడాలని అయితే చాలా మంది కోరుకుంటున్నారు. ఏపీ ప్రజలు ఖచ్చితంగా తెలుసు అక్కడ ఏం చేయబోతున్నాడో. సో తెలంగాణ ప్రజలు కావచ్చు పోలీసులు కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.